బెజవాడలో బీసీల ఫోకస్ ఇన్నేళ్లు రాజకీయంగా చక్రం తిప్పిన కమ్మవారికి షాక్ ఇస్తున్నారు బీసీలు. ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఖచ్చితంగా బీసీలకే ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 40కి పైగా బీసీ కుల సంఘాలంతా కలిసి ఏకవాక్య తీర్మానం కూడా చేశాయి. కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు. ఇప్పటికీ ఈ ఫార్ములానే వర్కౌట్ అవుతోంది బెజవాడ పాలిటిక్స్ చూస్తే. ఇక్కడ పోటీ చేస్తున్నవారు, గెలుస్తున్నవారు, వాళ్ళ చేతిలో ఓడిపోతున్నవారు అందరూ కమ్మ సామాజిక వర్గం వాళ్ళే. ఎన్టీఆర్ జిల్లాలో ఇన్నేళ్ల నుంచి రాజకీయాలు నడుపుతున్న కమ్మవారికి షాక్ ఇస్తున్నారు బీసీలు. విజయవాడ పార్లమెంటరీ స్థానం ఎప్పుడు ఒక సామాజిక వర్గానికైనా, ఈసారి ఈ స్థానాన్ని బీసీలకు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు బీసీ నేతలు. విజయవాడలో బీసీ సంఘాలు, మేధావులు కీలక సమావేశాన్ని నిర్వహించారు. బెజవాడ ఎంపీ టికెట్ బీసీలకు కేటాయించాలని 40కి పైగా బీసీ కుల సంఘాలు కలిసి ఏకవాక్య తీర్మానం చేశాయి. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మెజారిటీగా ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది అంటున్నారు ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్. కుల సంఘాల ఏకవాక్య తీర్మానాన్ని ఆయా పార్టీలు పరిగణలోకి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రోజు 40 కుల సంఘాల నాయకులు చర్చించిన మీదట అందరూ యునానిమస్ గా ఏకవాక్య తీర్మానంగా బెజవాడ ఎంపీ టికెట్ బీసీలకు కేటాయించాలని చెప్పేసి అన్ని పార్టీలు డిమాండ్ చేస్తూ తీర్మానం చేశామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. సోదరులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ అధ్యక్షులని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ అన్ని పార్టీల అధ్యక్షులకు అప్పీల్ చేస్తున్నాం. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ చరిత్రను పరిశీలించండి. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి అడ్డుకట్ట వేయండి. 1952 నుంచి 2019 వరకు 17 సార్లు పార్లమెంటుకి ఎన్నికలు జరిగితే కేవలం ఒక్కసారి కూడా బీసీలకు అవకాశం రాలేదంటే ఇది ప్రజాస్వామ్యమా లేదంటే ధనస్వామ్యమా, పెట్టుబడిదారీ వ్యవస్థ అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్. విజయవాడ నుంచి మా ప్రతినిధి శివకుమార్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. శివకుమార్, ఈ బీసీ సంఘాలన్నీ కలిసి చేసిన ఏకవాక్య తీర్మానాన్ని ఈ ప్రధాన పార్టీలు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటాయని వీళ్ళు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఈరోజు బీసీ నేతలు, మేధావులు, కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో గత 70 సంవత్సరాలుగా కమ్మ సామాజిక వర్గానికే విజయవాడ ఎంపీ సీట్ను ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈసారి వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఈ యొక్క అవకాశాన్ని, ఎంపీ సీటు అవకాశాన్ని ఇవ్వాలని చెప్పని బీసీ నాయకులందరూ కూడా తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే అన్ని ప్రధాన పార్టీ నేతలను కలిసి వీళ్ళు విజ్ఞప్తి కూడా చేయాలని చెప్పని ఈరోజు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో ఎవరైతే బీసీలకు టికెట్ ఇస్తారో వారికే బీసీల మద్దతు ఉంటుంది, లేకపోతే వారికి వ్యతిరేకంగా కూడా మా పోరాటం అనేది కొనసాగిస్తామంటూ కూడా ఈరోజు తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు బీసీ నాయకులు, నేతలు అందరూ కూడా కలిసి పలు అంశాల మీద కూడా తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితి. గత 70 సంవత్సరాలుగా బీసీలను ఓట్ బ్యాంకుగా వాడుకున్నారే తప్ప ఎక్కడా కూడా బీసీలకు సీట్ కేటాయించలేదు, ఎక్కడ ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ అవకాశం ఇవ్వలేదు. ఈసారి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే మా తడాకా ఏంటో చూపిస్తామంటూ బీసీ నేతలందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పార్టీలు, ప్రధాన పార్టీలు ఏవైనా సరే బీసీలకు గనక వారికి అవకాశం కల్పించకపోతే వారితో పోరాడేందుకు కూడా మరోవైపు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇండిపెండెంట్గా అయినా సరే పోటీ చేసి వారి యొక్క ప్రత్యర్థులను ఓడించే విధంగా వారి యొక్క కార్యాచరణను కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు 2 గంటల పాటు బీసీ నేతలందరూ కూడా కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో వారికి సంబంధించినటువంటి తీర్మానాలను చేసుకొని వారు ఒక ఎజెండాగా ముందుకు వెళ్ళాలని చెప్పని నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో మాత్రం అన్ని పార్టీల నేతలు బీసీలకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించాలనేది వారి యొక్క ప్రధాన ఎజెండాగా చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. థాంక్యూ శివకుమార్.